చారిత్రక ఉండవల్లి గుహల ప్రాంగణం యోగా సాధనకు వేదికైంది. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ సీఎం చంద్రబాబు అభివృద్ధి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అనే అంశాలను మేళవించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీఎం చంద్రబాబుపై బాబా రామ్దేవ్ ప్రశంసల వర్షం కురిపించగా, యోగా ప్రాధాన్యతను వివరిస్తూ రాష్ట్రంలో అమలు చేయనున్న పలు కీలక కార్యక్రమాలను చంద్రబాబు ప్రకటించారు. ఉదయం ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బాబా రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమానాసన్, పవర్ యోగా వంటి కఠిన ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను సీఎంకు వివరించారు. యోగాంధ్ర లోగో ఉన్న షర్టు ధరించిన చంద్రబాబు ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారని రామ్దేవ్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యోగాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ ప్లస్గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీని అనుసంధానిస్తూనే అమరావతిని ఒక నాలెడ్జీ హబ్గా తీర్చిదిద్దుతామని వివరించారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఒక్కటే సంపదను సృష్టించదని, భారతదేశానికి ఉన్న అసలైన శక్తి సంస్కృతి, ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.